గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు లాస్ట్ డే ఇన్ హైదరాబాద్. లాస్ట్ డే అంటే 1 month తర్వాత మళ్ళీ వస్తానన్నమాట ఇక్కడికి, అందువల్ల లాస్ట్ డే అన్నాను. ఈరోజు వచ్చేసి ప్యాకింగ్ అవన్నీ కూడా చూపిస్తున్నా. బయలుదేరే రోజు అనమాట ఈరోజు. సో నేను కొన్ని క్లీనింగ్స్ చేసుకున్నాను, ఎందుకంటే ప్రవీణ్ ఉంటారు, నేను మిట్టు మాత్రమే వెళ్తున్నాము. ప్రవీణ్ రావట్లేదు కాబట్టి తనకి అంటే మిగతావన్నీ క్లీన్ చేయటము, మళ్ళీను వాకిల్ క్లీన్ చేయడం, వాష్రూమ్స్ కానీ బెడ్షీట్ చేంజ్ చేయడం, ఇవన్నీ చేసేసి అప్పుడు వెళ్తున్నాను అనమాట. సో అందులో మొత్తం బట్టలన్నీ ఉతికేసుకొని చక్కగా మడత పెట్టేసుకొని మళ్ళీ నేను ఆరబెడితే ప్రవీణ్ ఎక్కడ మడత పెట్టాల్సి వస్తుందో అని చెప్పి మళ్ళీ నేను మడత పెట్టేసి బీరువాలో పెట్టేసి మరీ స్టార్ట్ అయ్యాను అనమాట నేను. సో మళ్ళీ తనకి ఇబ్బంది లేకుండా, ఏదో పనులన్నీ వదిలేసినట్టు కాకుండా తనకి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట. అది ఇల్లంతా కొంచెం నీట్గా చేసి దాని తర్వాత ఇక్కడ బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కొత్త బెడ్షీట్ వేస్తున్నాను అనమాట. ఈరోజైతే రేపటి నుంచి ఫుల్గా మీకు సూపర్ వ్లాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ నేను అనకపల్లిలోనే ఉన్నాను, చాలా ఎంజాయ్ చేశాను. ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు. అండ్ మెయిన్ ఈరోజు హ్యాపీ నాగుల చవితి. నిన్న నాగుల చవితి అయింది కదా, సో అందరూ ఎంత బాగా చేసుకున్నారని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఆసమ్గా చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి కొత్త బెడ్షీట్ వేస్తున్నా. ఇది వచ్చేసి పోలీ కాటన్ బెడ్షీట్ అనమాట. ఈ బెడ్షీట్ వచ్చేసి నేను మేరా లింక్ ద్వారా తెప్పించింది. ఇది డైమెన్షన్ వచ్చేసి 90 into 90 centimeters ఉంటుంది. అండ్ కింగ్ సైజ్ బెడ్షీట్కి చాలా బాగా పనిచేస్తుంది. జిగ్ జాగ్ మోడల్లా వస్తుంది అనమాట. సో నేను ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ చూపించబోతున్నాను. అందులో ఒక ప్రోడక్ట్ ఈ బెడ్షీట్ అనమాట. ఈ బెడ్షీట్స్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను వీళ్ళ దగ్గర. చాలా చాలా బాగుంటున్నాయి. చాలా స్పేస్ అదే ఎక్కువ ఉంటుంది క్లాత్, చక్కగా మీరు లోపలికి ఫోల్డ్ చేయాలన్నా సరే చాలా బాగుంటుంది. అండ్ వీటి లింక్స్ వచ్చేసి వీటి ప్రైజెస్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ పిల్లో కవర్స్ కానీ బెడ్షీట్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేను మల్టిపుల్ బెడ్షీట్స్ తెప్పించాను వీళ్ళ దగ్గర. చాలా చాలా బాగుంటాయి బెడ్షీట్స్ మాత్రం. పిల్లలు ఇవి కానీ అన్నీ బాగుంటాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది అండ్ రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. అండ్ హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ వీళ్ళు అడిషనల్గా కొత్త కస్టమర్స్ కోసం అని చెప్పి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఓన్లీ కొత్త కస్టమర్స్కి మాత్రమే అడిషనల్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. అండ్ వాట్సాప్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో బెడ్షీట్ అయితే ఇలా ఉంటుంది. వాట్సాప్ది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ మీద కూడా అటాచ్ చేస్తాను. అండ్ డీల్ ఆఫ్ ద డేస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. నేను డీల్ ఆఫ్ ద డే అయితే నేను ఆ ప్రోడక్ట్ దగ్గర స్క్రీన్ మీద ఇస్తాను డీల్ ఆఫ్ ద డే ఎంత పడుతుంది అనేది. ఆ రోజు మాత్రమే డీల్ ఆఫ్ ద డే అవైల్ అవుతుంది అనమాట, మిగతా రోజుల్లో అంత అవైల్ అవ్వదు. తర్వాత వచ్చేసి ఇది ఒక హ్యాంగర్ అనమాట, 5-in-1 హ్యాంగర్. ఇది వచ్చేసి మనం మెయిన్ ప్యాంట్స్ అవి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్పేస్ సేవింగ్ అనమాట. ఇలాంటివి వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. నేను ఒకసారి ఫుల్గా నేను మీకు చూపిస్తున్నాను ఎలా అయితే పెట్టుకోవాలో, అది చూపిస్తున్నాను. నాకైతే హ్యాంగర్ లేదు, ఎక్కడైనా పెట్టాలని దాని మీద కొంచెం స్పేస్ సేవ్ అవుతుందని దాని మీద తెప్పించాను అనమాట. సో మనం ఇలా పుల్ చేసుకోవచ్చు, ప్యాంట్స్ మనం పెట్టిన తర్వాత పుల్ చేసుకోవచ్చు. శారీస్కి కూడా యూజ్ అవుతుంది, బట్ ఐడియల్ ఫర్ ప్యాంట్స్ అనమాట. ఇది జెంట్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా, పిల్లల బట్టలు కూడా ఐడియల్ ఉంటుంది. సో శారీస్కి అయితే నాకు అంత ఐడియల్ అనిపించలేదు, ప్యాంట్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలాంటివి ఒక 2-3 తెప్పించామనుకోండి, చక్కగా జెంట్స్ ప్యాంట్స్ అన్నీ ఒక దగ్గర ఎంత స్పేస్లోనే చాలా ఎక్కువ వస్తాయి అనమాట. అండ్ ఇది చాలా రకాలుగా 2 వైపులా హ్యాంగర్స్ లాగా ఇచ్చారు కాబట్టి మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు, లేకపోతే రివర్స్లోనైనా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ నార్మల్గా మిట్టు ప్యాంట్స్ పెట్టి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఎలా అయితే మనం చేసుకోవచ్చు అన్నాను. చూసారా, ఇలా కూడా పెట్టచ్చు, లేకపోతే ఇలా కూడా మనం రివర్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా అనమాట, మన కన్వీనియన్స్ బట్టి మనం మార్చుకోవచ్చు. స్పేస్ సేవింగ్ అనమాట. బట్టలు ఆరేసే దగ్గర కూడా మనం పెట్టుకోవచ్చు, చక్కగా బాగా యూజ్ అవుతుంది. చెక్అవుట్ చేయండి. నేను స్క్రీన్ మీద ప్రైస్ అనేది ఇస్తాను. డీల్ ఆఫ్ ద డే ఉంటే డీల్ ఆఫ్ ద డే కూడా అటాచ్ చేస్తాను. దాని తర్వాత మిట్టుకి ఇక్కడ ఇది ఆవిరి పట్టిస్తున్నాను అనమాట. బయలుదేరే రోజు వాడికి కొంచెం జలుబుగా ఉంటాను, నార్మల్ జలుబు, ఐస్ క్రీమ్ అది ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ తిన్నాడు అనమాట. అందువల్ల జలుబు చేస్తాను. ఒక 2-3 సార్లు ముందు రోజు నుంచి, ఎప్పుడైతే జలుబు అని తెలిసింది అప్పటి నుంచి ఆవిరది పట్టిస్తున్నా. కొంచెం పసుపు, కొంచెం ఇది బామ్ ఉంటుంది కదా, బామ్ వేసి ఆవిరది పట్టిస్తున్నాను. మిట్టు అయితే చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు ఈ రోజు అయితే. అంటే ఇప్పుడు నేను అనకాపల్లిలో ఉన్నాను కాబట్టి చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. దాని తర్వాత ఈ ప్రోడక్ట్ వచ్చేసి
ఇది వచ్చేసి స్టోరేజ్ది అనమాట. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదా, ఆ టైప్ది అనమాట. ఇది మెయిన్ చాలామంది పికిల్స్, సాల్ట్, పెప్పర్ వేసుకోవడానికి యూజ్ చేస్తారు. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే బాగుంది, నాకైతే నచ్చింది ప్లాస్టిక్ క్వాలిటీ అయితే మాత్రం. అండ్ ఇందులో అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అని నేను మీకు ఇందాక చెప్పాను కదా, అడిషనల్గా ఎవరైనా కొత్త కస్టమర్స్ ఎవరైనా వస్తే వీళ్ళు అడిషనల్గా 10% డిస్కౌంట్ ఇస్తారనమాట. మేరా లింక్ అనే కోడ్ మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి అది అవైల్ అవ్వదు. సో ఇక్కడ నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక సైడ్ ఇలా మొత్తం పెద్ద హోల్ ఇచ్చారు, ఇంకొక సైడ్ మనం స్ప్రింకిల్ చేసుకున్నాం కదా, ఆ టైప్ హోల్స్ అనేవి ఇచ్చారనమాట. సాల్ట్, పెప్పర్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ లేదా పెరి పెరి మసాలాస్ కానీ, లేకపోతే కొన్ని టాపింగ్స్ ఇలా వేసుకుంటారు కదా, అలా పిజ్జా టాపింగ్స్ ఇలాంటి వాటికి కూడా చాలా బాగా సీజనింగ్స్ ఇలాంటి వాటికి కూడా యూజ్ అవుతుంది అనమాట. నేనైతే ఇక్కడ నార్మల్గా డ్రై ఫ్రూట్స్ అవి వేసి చూపిస్తున్నాను. నేనైతే ఇన్ కేస్ పెడితే డ్రై ఫ్రూట్సే పెడతా, ఎందుకంటే పిక్కల్స్ అంతా పెట్టినా అనమాట. డ్రై ఫ్రూట్స్ అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు అనేది చెప్పడం కోసం నేను బాదము అండ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను అనమాట. ఇంక ఇవి సాల్ట్, పెప్పరే కాబట్టి అవి చూపించట్లేదు. సో ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత ఇది స్పైస్ స్టోరేజ్ది అనమాట. మసాలా బాక్స్ అంటారు చూసారా, ఆ టైప్ది అనమాట. ఇందులో 5 వస్తాయి, మొత్తం 5 కాదు మొత్తం 6 వస్తాయి అనమాట ఇందులో. ఇది మనకి ప్లాట్ఫామ్ పక్కన పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. స్పైస్ ర్యాక్ టైప్ స్పైస్ పౌడర్ స్టోరేజ్ అనమాట. సో ఇందులో స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేను అనుకున్నాను చాలా ఫొటోస్లో చూసినప్పుడు చాలా తక్కువ ప్లేస్ పడుతుందేమో అని అనుకున్నాను, కానీ కొంచెం ఎక్కువే పడుతుంది. జస్ట్ మనం ఇలా చిన్న ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది ముందర, మనం యూస్ చేయొచ్చు. యూస్ చేయడం ఈజీనే అండ్ క్లీన్ చేయడం కూడా ఈజీనే. మనకి బ్రషెస్ అవి ఉంటాయి. అండ్ అన్నీ ఒకలా లేవు, అన్నిటికీ ఇలా డాట్లా ఇచ్చారు కదా, కొన్ని వాటికి పెద్ద హోల్ ఒకటి ఇచ్చారనమాట. ఎవరైనా మంచి స్పైస్ది కొంచెం స్పేస్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు, స్పైసెస్ కొంచెం తక్కువ యూస్ చేసేవాళ్ళు దీనికి వెళ్ళచ్చు. ఎక్కువ స్పైసెస్, ఎక్కువ మసాలాస్ అవి వండుకునే వాళ్ళకి ఇది అంత ఐడియల్ కాదు. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్తున్నా, ఎందుకంటే ఇందులో ఉండేది ఒక 2 సార్లు యూస్ చేస్తే అయిపోద్ది, మళ్ళీ మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల చాలా తక్కువ యూస్ చేసేవాళ్ళు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వేసి చూపిస్తున్నాను అనమాట, ఎలా అయితే మనకి పనిచేస్తుంది అనేది వేసి చూపిస్తున్నాను. సో ఇది ఇంకొక ప్రోడక్ట్, తప్పకుండా ట్రై చేయండి. దీన్ని కూడా నేను ఇస్తాను, డీల్ ఆఫ్ ద డే ఇన్ కేస్ ఉంటే స్క్రీన్ మీద అటాచ్ చేస్తాను. అండ్ సిఓడి ఆప్షన్ ఉందని చెప్పాను కదా, సిఓడి ఆప్షన్ ఉంది. అట్ ది సేమ్ టైం 5 days రిటర్న్ పాలసీ ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది ఇందులోని. దాని తర్వాత నేను ట్రైన్లోకి ఉప్మా పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఫస్ట్ టైము ట్రైన్లోకి ఉప్మా పెట్టుకోవడం. మమ్మీకి అక్క ఫోన్ చేస్తే ఉప్మా ఏం పెట్టుకున్నావు అంటే ఉప్మా పెట్టుకున్నావు అదేంటి అని ఆశ్చర్యపోయారు. ఎందుకో నాకు అసలు ఏం తినబుద్ధి అవ్వలేదు. ఇన్ కేస్ ఆకలి వేస్తే ఏదో ఒకటి ఉండాలి కదా అని దాని మీద ఉప్మా నాకు మిట్టుకి చేసి బాక్స్లో పెట్టేసాను. మిగతాది ప్రవీణ్కి నైట్ తినడానికి వస్తుంది కదా అని చెప్పి చేసేస్తాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 ఎంతో అయింది. అండ్ ఈరోజు నేను అర్బన్ క్లాబ్ బుక్ చేసుకున్నాను, వాళ్ళు క్యాన్సిల్ అయింది. దానివల్ల ఏంటంటే మళ్ళీ బయటికి వెళ్ళి కొంచెం థ్రెడ్డింగ్, మళ్ళీ నాకు సైడ్ లాక్స్, అప్పర్ లిప్ వ్యాక్స్ ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చింది. టైం ఫుల్ వేస్ట్ అయింది అన్నమాట దానివల్ల. సో సరేలే అని చెప్పి ఇంకా గరీబ్ రథ్ అనమాట ట్రైన్కి మేము ప్రతిసారి చేయించుకునేది గరీబ్ రథ్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, వాటి టైమింగ్స్ అన్నీ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పి గరీబ్ రథ్ సికింద్రాబాద్ టు అనకాపల్లి చేయించుకుంటాం అనమాట. అది. అండ్ కమలాపల్లి 2 మిట్టుకి లేస్ ప్యాకెట్స్ తీసుకున్నా. నార్మల్గానే ఇంట్లో అయితే పెద్దగా తినము కదా, అందువల్ల ట్రైన్లో కొంచెం ఉండాలి కదా దాని మీద ఇక్కడ కొంచెం పాత పాటలు పెట్టుకున్నా. బయలుదేరి ముందు చేసేది రెడీ అయిపోయి మాస్క్లు, శానిటైజర్లు అన్నీ కూడా పెట్టేసుకొని ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాము స్టేషన్కి. ఇన్ని బ్యాగులు అనిపిస్తుంది, కానీ ఇందులో అన్నిట్లోనే బట్టలే ఉన్నాయన్నమాట. మా అక్క వాళ్ళ పాప బట్టలు ఉన్నాయి, లేకపోతే మా బట్టలు, మిట్టుగడి బట్టలు ఎక్కువ ఉన్నాయి, జీన్ ప్యాంట్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో ఈ పువ్వులు దీపావళికి పెట్టిన పువ్వులు ఇంకా బాగున్నాయి కదా అని చెప్పి అలా ఉంచాను అనమాట, ఇంక తీయకుండాను. సో ఇక్కడ మేము స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్గా నేను 5:30కి స్టార్ట్ అవుదామన్నాను. ప్రవీణ్ అలా లేట్ చేస్తారు తెలుసా. పెద్ద మైనస్ ఏంటంటే నాకు చిరాకు, కోపం అన్నీ వచ్చేసేది. అస్సలు చాలా ధీమాగా బయలుదేరుతారు, నాకు అస్సలు నచ్చదు అది. ప్రతిసారి చాలా కంగారుగా పరిగెట్టుకుంటూ వెళ్తాం అనమాట లగేజ్ పట్టుకొని. మూవీకి అయినా అంతే,
తొందరగా వెళ్దామంటే అస్సలు బయలుదేరరు ప్రవీణ్, ఇంకా టైం ఉంది కదా టైం ఉంది కదా అంటారు. ఎన్నిసార్లు చెప్పినా అదే పద్ధతి. లాస్ట్ టైం అయితే ఒకసారి మరీ గుర్తు, పైప్ లైన్స్ మధ్యలోంచి ఎక్కాను, ఎవరో చెయ్యి అందిస్తే వాళ్ళు చెయ్యి పట్టుకొని ఎక్కాను ట్రైన్. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. బట్ ఈసారి కూడా లేట్ అయింది, క్యాబ్స్ బుక్ అవ్వలేదని ఒకసారి, అలా అలా లేట్ అయిపోయింది అనమాట. 8:30కి ట్రైన్ అయితే మేము వెళ్ళింది 8:20కి ట్రైన్ ఎక్కాము. నాకు అస్సలు నచ్చలేదన్నమాట. దాని తర్వాత ట్రైన్ ఎక్కాక లగేజ్ గురించి ఒక గొడవ, ఎవరో లగేజ్ ఫుల్ పెట్టేస్తే వాళ్ళతో ఒక గొడవ. సో అలా చిన్నది అలా డిస్టర్బెన్సెస్ మీద ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాము హ్యాపీగా. ప్రవీణ్ అయితే చాలా మిస్ అవుతున్నారనమాట ఈసారి ఎందుకో చాలా మిస్ అవుతాను నేను, అది ఇదని మాట్లాడుతున్నారు. మేము ఎక్కువ రోజుల వల్ల ఏమో మరి. సో మిట్టు ఆల్రెడీ ఇక్కడ ఆల్పెన్లిబే చాక్లెట్స్ ఉంటే అవి తీసుకోవడానికి ట్రై చేస్తాడు అనమాట హ్యాండ్ బ్యాగ్లో. నేను ఆల్పెన్లిబే చాక్లెట్స్ ఇలాంటివి కొన్ని చూ చేసేవి ఎక్కువ పెడతానమాట. దాని తర్వాత కొంచెం కడుపులో తిప్పితే ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి దాని తర్వాత ఉప్మా డిన్నర్ చేసేస్తున్నాము. తెచ్చాను కానీ అసలు ఏం తినలేదు, ఒక 2 స్పూన్లు తిన్నాం అంతే. తినేసి ఇంకా పడుకుని పోయామన్నమాట. అది రేపటి నుంచి సూపర్ ఎక్సైటింగ్ బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అండ్ మీరు ఈరోజు ప్రోడక్ట్స్ చెక్అవుట్ చేయడం అసలు మర్చిపోవద్దు. వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంటుంది. అండ్ కొత్త కస్టమర్స్ కోసం మీకు మేరా లింక్ అనే కోడ్ మీరు యూస్ చేస్తే 10% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట అన్ని ప్రొడక్ట్స్ మీద. సో ఇది ఈరోజు వీడియో అయితే. ప్రవీణ్ పల్పి ఆరెంజ్ వాటర్ బాటిల్ ఇవన్నీ తీసుకొచ్చారు. దాని తర్వాత ప్రవీణ్ దిగిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. మేము ట్రైన్లో వెళ్ళిపోతున్నాం అనకాపల్లికి. ఇక్కడ పడుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం అనమాట. అది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు సూపర్ వ్లాగ్తో మేము ముందుగా వస్తాను. ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో అన్ని ఫొటోస్ పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.